ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లపై అనర్హత పిటిషన్స్ ను స్పీకర్ ప్రసాద్ డిస్మిస్ చేయడం సరికాదన్నారు బీజేపీ నేతలు. స్పీకర్ స్వతంత్రంగా వ్యవహరించకుండా రాజ్యాంగాన్ని అగౌరవపరిచారని విమర్శించారు. పూర్తిగా గాడి తప్పిన శాసన వ్యవస్థను దారిలో పెట్టాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు. తమ పార్టీ నైతిక విలువలకు, ప్రజా తీర్పుకు గౌరవం ఇస్తుందన్నారు కమలం నేతలు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు అప్రజాస్వామికమన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరగడం, మరోవైపు రాజ్యాంగాన్ని ఖూనీ చేయడం కాంగ్రెస్ కు అలవాటేనని విమర్శించారు. స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపులు జరగలేదని స్పీకర్ తీర్పు ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనన్నారు రామచంద్రరావు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ క్యాండిడేట్ కు ప్రచారం చేసినటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక రికార్డ్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరు కూడా పార్టీ ఫిరాయించలేదు అని చెప్పేసి ఏదైతే తీర్పు ఇచ్చారో ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమైన తీర్పు. ఇది ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ఒక తీర్పుని అగౌరవపరిచినటువంటి తీర్పు ఇది. తెలంగాణలో ప్రజాస్వామ్యానికి అడుగడుగునా అగౌరవం ఎదురవుతోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి లాంటి పార్టీ ఫిరాయింపుదారులకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజల తీర్పును కాలరాయడమేనని చెప్పారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై గతంలో బీఆర్ఎస్ సర్కార్ అనుసరించిన తీరును కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కన్న తల్లే బిడ్డను చంపడం ఎంత పాపమో, శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంతకంటే పాపమని చెప్పారు. శాసన వ్యవస్థే ఫిరాయింపులను ప్రోత్సహించేలా స్పీకర్ తీర్పు ఇచ్చారని ఎక్స్ లో పోస్ట్ చేశారు సంజయ్. పార్టీ ఫిరాయింపులకు తెలంగాణ ప్రయోగశాలగా మారిందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని అన్నారు. పొద్దున లేస్తే రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పే రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చర్యలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఇది ఒక చీకటి రోజు. 2 సంవత్సరాల పైగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పట్ల విచారణ పేరు మీద కాలం వెళ్లిబుచ్చుతూ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టిన చందంగా లేకుండా పోయింది. పూర్తిగా అపహాస్యం చేశారు ప్రజాస్వామ్యాన్ని. తెలంగాణ అధర్మానికి అధికారం ముద్ర వేస్తే కాంగ్రెస్ కనబడుతుందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ మార్పుకు ఆధారాలు లేవని స్పీకర్ చెప్పడం అధికార దుర్వినియోగమేనని చెప్పారు. స్పీకర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మరి ఎక్కడ కూడా ఆధారాలు కనపడతలేదంటే ఇంతకన్నా ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి సంఘటన గతంలో ఎన్నడూ ఈ భారతదేశంలో చూడలేదు. మరి తెలంగాణ రాష్ట్రంలో అది కనబడుతూ ఉన్నదంటే అనేకమైనటువంటి నీతి మాటలు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎమ్మెల్యే అనర్హత మీద స్పీకర్ తీర్పుపై న్యాయ పోరాటం చేస్తామన్నారు బీజేపీ నేతలు. న్యాయ వ్యవస్థపై తమకు సంపూర్ణ నమ్మకం ఉందని చెప్పారు.